ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మొత్తం హోల్ జర్నీలో ఎన్ని స్కాన్స్ అనేది మీరు చేయించుకోవాలి అండ్ వీటిలో ఏవి మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్స్ దీని గురించి తెలుసుకుందాము. నమస్తే అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంపార్టెంట్ స్కాన్స్ అంటే 2 స్కాన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎన్టీ స్కాన్, ఇంకోటి వచ్చేసి టీఫా స్కాన్. ఎన్టీ స్కాన్ అంటే మీకు యూజువల్గా అరౌండ్ 10 to 12 వీక్స్ మధ్యలో చేస్తారు. ఈ స్కాన్లో ఏం చేస్తారంటే మీ బేబీ పైన నెక్ పైన థిక్నెస్ ఉంటుంది, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అని, అది ఎంత ఉంది అన్నట్టుగా చూస్తారు. సో దీన్ని బట్టి మీ బేబీలో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఒకవేళ అక్కడేమైనా మనకి రేంజ్ కన్నా ఎక్కువగా ఉంది అంటే అప్పుడు దానికి ఇంకా ఫర్దర్గా ఎగ్జామినేషన్, స్క్రీనింగ్ అనేది చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కాన్ అంటే టీఫా స్కాన్. టీఫా స్కాన్ అంటే జనరల్గా చాలామంది వినుంటారు. 5 నెలల్లో బేబీ ఎలా ఉంది అని చేసే స్కాన్ అనేది. దీంట్లో ఏం చేస్తారంటే బేబీ పైనుంచి తల నుంచి కింద కాలు వరకు మొత్తము అన్ని అవయవాలు ఎలా ఉన్నాయి అనేది స్కాన్లో చూస్తారు. సో దీంట్లో ఏమైనా అనామలీస్ ఉన్నాయా అనేది తెలియడానికి, అంటే బేబీలో ఏమన్నా కానీ అవయవాల లోపాలు ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ అంటే టీఫా స్కాన్. ఇది జనరల్గా అరౌండ్ 18 to 20 వీక్స్ మధ్యలో అనేది మనం ఈ స్కాన్ అనేది సజెస్ట్ చేస్తాము. ఈ స్కాన్లో కూడా ఒకవేళ ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే అప్పుడు ఈ ప్రెగ్నెన్సీ ముందుకి క్యారీ చేయాలా లేదంటే ఆపేయాలా అనే డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఈ 2 స్కాన్స్ అనేది బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనకి ఇండికేట్ చేస్తాయన్నమాట. సో ఈ 2 అనేది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఫీమేల్ ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కానీ ఈ 2 స్కాన్స్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. చాలామంది పేరెంట్స్ని అనేది కలుస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే ఆల్రెడీ పాపం ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది, కానీ ఆ బేబీ అనేది ప్రాబ్లమెటిక్గా ఉంది, బేబీలో హార్ట్లో ఏదో సమస్య ఉంది, లేదంటే బేబీలో ఇంకేమైనా కానీ ఇష్యూస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ లిమ్స్లోనన్నా అలాంటివి ఏమన్నా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళని అడిగినప్పుడు ఏం చెప్తారంటే, అమ్మ మీరు మరి 5 నెలల్లో స్కాన్ చేయించుకోలేదా అంటే, లేదు మేడం అప్పుడు ఆ టైంకి మేము వేరే ఎక్కడో ఉన్నాము, చాలా వేరే ప్రదేశంలో ఉన్నాము, అక్కడ మాకు ఏవి అవైలబుల్ లేవు అన్నట్టుగా చెప్తారు. కానీ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఎక్కడున్నా కానీ మీకు నియరెస్ట్ సెంటర్కి వెళ్ళి ఈ స్కాన్స్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే ఇదొక లైఫ్ చేంజింగ్ డెసిషన్. ఆ బేబీకి ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో బేబీ అండ్ పేరెంట్స్ ఇద్దరు సఫర్ కావాలి. అందుకు ముందుగానే ఇటువంటివి అనేవి మనకి తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆడవారికి ఈ 2 కాకుండా ఇంకేమైనా స్కాన్స్ ఇంపార్టెంటా అంటే గ్రోత్ స్కాన్స్ అనేవి చేస్తారు. గ్రోత్ స్కాన్స్ అంటే మీ బేబీ ఎదుగుదల అనేది ఎలా ఉంది అనేది చూడడానికి. అది పర్టిక్యులర్గా మీకు వీల్ అనేది అవ్వట్లేదు అంటే అరౌండ్ 7th or 8th మంత్ టైంలో గ్రోత్ స్కాన్ విత్ డాప్లర్ అంటే బేబీకి బ్లడ్ సప్లై ఎలా వెళ్తుంది అనేది ఒకసారి కంపల్సరీగా చూయించుకోవాలి. ఆ తర్వాత స్కాన్స్ అనేది ఎవ్రీ మంత్ అంటే వెల్ బీయింగ్కి చేస్తారు. సో ఇవన్నిటికన్నా కూడా మనకి ఆ 2 స్కాన్స్ ఎన్టీ అండ్ టీఫా అనేవి చాలా ఇంపార్టెంట్. వేరే స్కాన్స్ కొంచెం అటు ఇటుగా మనం చేయించుకున్నా కానీ అంత ఇబ్బంది అనేది ఉండదు, కానీ ఈ 2 మాత్రము ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఫీమేల్ అనేది చేయించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.